మీరందరూ అరుస్తూ ఉండండి. మనం పాట ప్లే చేసేస్తాం, పాట లాంచ్ చేసేసుకుందాం ఇంకాసేపట్లో. బట్ ఆ పాట వినాలి, మనం ఎంజాయ్ చేయాలి అంటే మీరు కొంచెం పాజ్ ఇవ్వాలి ఒకసారి. సో మీరందరూ సైలెంట్గా ఉంటేనే ఆ పాట ప్లే చేస్తాం అంటున్నారు. ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్, ఇది నా కోసం కాదు, నేను మీకోసం అడుగుతున్నా. సో ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. సో ప్లీజ్, మీకేమవుతుందో అనే భయం వేస్తుంది. ఏంటి ఇప్పుడు మనం కొత్త పాట చూద్దామా? ఏంటి పరిస్థితి? కొత్త పాట చూద్దామా? లాంచ్ చేద్దామా? మరి అక్కడ చేయనిచ్చేలా లేరు వాళ్ళు. ఓకే, మీరు మాత్రం కామ్గా ప్రశాంతంగా ఉన్నారా? అవును, ఈ సైడ్ అంతా ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఈ సైడ్ మాత్రమే ఎందుకు? పర్వాలేదు, అది ఉంటుందా? ఓకే సరే. ప్రాబ్లం ఏంటంటే మాల్ వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏవైనా ఉన్న ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయేమో అని వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంది. మనం ఇప్పుడు సాంగ్ ఇక్కడ లాంచ్ చేసుకోవాలి, మనం వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకొని వెన్యూ తీసుకుందాం. సో దయచేసి బ్యాక్ ఉండండి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ముందుకు రావడం వల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓ, ఎస్కేఎన్ గారు ఇప్పుడే వచ్చారు. ఎస్కేఎన్ గారు ఒక్కసారి వాళ్ళకి చెప్తారా? సో ఒక్క 5 minutes ఆగితే మారుతి గారు వచ్చేస్తారు, డైరెక్టర్ మారుతి గారు. దాని తర్వాత మనం సాంగ్ ప్లే చేసేయచ్చు. అండ్ ఇందాక ఎంచక్క మాట్లాడుకుంటున్నాం కదా సినిమాల గురించి, పాటల గురించి, డైలాగ్స్ గురించి, రాజాసాబ్ గురించి. సో సడన్లీ యు గైస్ లైక్ యా, ఇందాక ఎంత బాగా ఒక అబ్బాయి పాట పాడాడు, అసలు సూపర్ క్రేజీగా పాడాడు. సో ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటే జస్ట్ 5 minutesలో మనం సాంగ్ ప్లే చేసేద్దాం. కొంచెం వెనక్కి వెళ్తే సాంగ్ ప్లే అవుద్ది. కొంచెం ప్లీజ్ ప్లీజ్, కొంచెం 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 ప్లీజ్, కొంచెం కొంచెం. థ్యాంక్ యూ. రెబల్ ఫ్యాన్స్ అంటే డిసిప్లిన్కి ఎగ్జాంపుల్. కొంచెం 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 హాయ్ కొంచెం ఇక్కడ కూడా పడిపోతాయి. లేడీస్ ఉన్నారు కొంచెం